16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమం వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాన్ని ఏపీలోనూ అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నామని లోకేష్ తెలిపారు. ఒక నిర్దిష్ట వయస్సు కంటే తక్కువున్న యువకులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉండటం సబబు కాదని దావోస్ పర్యటనలో ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ అభిప్రాయపడ్డారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరంతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏపీని బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనా చేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదం చేసిందన్నారు. పర్యటన ముగించుకొని సీఎం అమరావతికి బయలుదేరగా లోకేష్ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. దావోస్లో సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది దావోస్ పర్యటన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదికని సీఎం వెల్లడించారు. 2025 దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్పారు. 3 రోజులు వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఏఐ, అగ్రికల్చర్, టూరిజం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలు వివరించామన్నారు. గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్నారు. వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను టాటా సన్స్ చైర్మన్ సీఎంతో పంచుకున్నారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపట్టిన టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో 3 స్పోర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని, ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. అన్నింటినీ సమీక్షించి ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు. టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ చీఫ్ స్ట్రాటజీ అండ్ సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతో లోకేష్ భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలపై దృష్టి సారించడానికి గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. యువతను భవిష్యత్తుకు సిద్ధం చేసే డిజిటల్ టాలెంట్ పైప్ లైన్ను నిర్మించడం, యాక్సెంచర్కు అవసరమైన వర్క్ ఫోర్స్ తయారీ, ఏపీలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఫ్యూచర్ రైట్ స్కిల్స్ నెట్వర్క్ ద్వారా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు, ఎకోసిస్టమ్ డెవలప్మెంట్తో పాటు స్టార్టప్లకు మద్దతిచ్చేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. యాక్సెంచర్ ఇన్నోవేషన్ ల్యాబ్ను ఆర్టీఐహెచ్తో అనుసంధానించి ఆవిష్కరణలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మనీష్ శర్మ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్తోనూ లోకేష్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిరత, భవిష్యత్తు నైపుణ్యాలపై కేంబ్రిడ్జ్ సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గవర్నమెంట్ అఫైర్స్ హెడ్ మరూన్ ఖైరోస్తో లోకేష్ భేటీ అయ్యారు. ఏడాదిలోగా WF AP C441Rను కార్యాచరణలోకి తీసుకురావడానికి అవసరమైన విధి విధానాలపై చర్చించారు. ఏపీలోకి బ్యాంకబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులపై దృష్టి సారించేలా ప్రధాన పెట్టుబడిదారులతో WEF ఆధ్వర్యాన భారత్ లేదా దావోస్లో రౌండ్ టేబుల్ నిర్వహించాల్సిందిగా కోరారు. ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్లో WF C4IRను ఏర్పాటు చేస్తామని WEF గవర్నమెంట్ అఫైర్స్ హెడ్ తెలిపారు. నైపుణ్యాలు, కొలాబరేషన్ ద్వారా క్వాంటమ్ ఆవిష్కరణలను వేగవంతం చేయడం అనే అంశంపై ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా జరిగిన సదస్సులో లోకేష్ ప్రసంగించారు. దక్షిణాసియాలో అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్కు త్వరలో ఆతిథ్యం ఇవ్వనున్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో జూలై 2026 నాటికి
దక్షిణాసియాలో మొట్టమొదటి అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ 133 క్విట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2ను ఐబీఎం టీసీఎస్ భాగస్వామ్యంతో ఆవిష్కరిస్తుందని చెప్పారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి డెడికేటెడ్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ కేంద్రమని, 50 ఎకరాల్లో ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్ను సమగ్రపరుస్తుందని వెల్లడించారు. జనవరి 2026 నాటికి 100 క్వాంటమ్ అల్గోరిథంలు పరీక్షించడం, 15 ఆగస్టు 2026 నాటికి 100 క్వాంటమ్ వినియోగ కేసులు తమ లక్ష్యమని వివరించారు. మొదటి దశలో తాము 10 లక్షల మందికి క్వాంటమ్ అక్షరాస్యతను లక్ష్యంగా చేసుకున్నామని, ఇందులో క్వాంటమ్ మెకానిక్స్, అల్గోరిథంలు, కంప్యూటింగ్ ఫండమెంటల్స్ను కవర్ చేస్తామని చెప్పారు. అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేయడం, ఎగుమతి చేయడం అనే స్పష్టమైన లక్ష్యంతో హార్డ్వేర్ తయారీ, అసెంబ్లీ సామర్థ్యాలతో పాటు క్వాంటమ్ రిఫరెన్స్, టెస్టింగ్ సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. దావోస్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి లోకేష్ కలిశారు. ఏపీ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి లోకేష్ రేవంత్ రెడ్డికి వివరించారు. తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి రేవంత్ రెడ్డి వివరించారు. స్కిల్ క్యాంపస్లుగా తీర్చిదిద్దిన ఐటీఐలను సందర్శించాలని లోకేష్ను కోరారు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానం ఆధునికీకరణ పనులు 100 కోట్లతో చేపట్టామన్న రేవంత్ రెడ్డి వనదేవతలను దర్శించుకోవాలని లోకేష్ను ఆహ్వానించారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని ఇద్దరు అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.